దీంట్లో ఉన్న 3 పాటలు నేను, ఒక 2 పాటలు సాహితీ గారు, ఇంకో పాట అనంత్ శ్రీరామ్ గారు, అలాగే ప్రమోషన్ సాంగ్ మా అందరికంటే బాగా మా దేవిశ్రీ ప్రసాద్ గారు సాయి చందులో. ఒక విషయం, దేవి గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు, అంటే ఒక మనిషి అతి తక్కువ కాలంలో అంత గొప్ప ఎత్తుకు ఎలా ఎదుగుతాడు అన్న దానికి ఆయన దగ్గర నుంచి చూసే సమాధానం జరుగుతుంది. పులి రీ రికార్డింగ్ జరుగుతుంటుంది. వీటన్ని మధ్యలో టైం చేసుకుని సావకాశంగా ఆ క్వాలిటీ కోసం పరితపించే ఒక లక్షణమే ఆయన ఇంత ఎత్తులో నిలబెట్టింది. ఈ సినిమాలో పాటలు అద్భుతంగా కుదిరాయి. 3 పాటలు నిజంగా, 2 పాటలు సరదాగానే రాశాను, 3వ పాటకు మాత్రం బాగా పట్టుబట్టి నాతో నంబర్ ఆఫ్ వర్షన్స్ రాయించి, అది సినిమాలో తమిళ్లో విజయ్ గారు శృతి హాసన్ గారు పాడినటువంటి పాట ఏంటి ఏంటి అన్న వాటి అన్న పాట. అదే పాట తెలుగులో కూడా చాలా ప్రామిసింగ్గా ఛాలెంజింగ్గా తీసుకునే చేత చక్కగా రాయించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవిశ్రీ ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి, చింబుధవన్ గారికి, అందరికీ, ముఖ్యంగా శోభా గారు మన తెలుగు సినిమాలు చేసినటువంటి డబ్బింగ్ సినిమాలన్నీ కూడా చాలా చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. అదే కోవలో ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ ఘన విజయాన్ని సాధించి ఆవిడకి మంచి డబ్బులు తీసుకురావాలని, ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఆవిడ శక్తిని వాళ్ళని భగవంతుని ప్రార్థిస్తూ